విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నుండి అందరికీ స్వాగతం. పోటీ పరీక్షల ఇంగ్లీష్ పేపర్లో మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి కొన్ని చిన్న చిన్న పదాలు. ఒకే ఒక్క పదం మనం చెప్పాలనుకున్న ఉద్దేశాన్ని మొత్తం ఎలా మార్చేస్తుందో ఎప్పుడైనా గమనించారా? అంటే మీ స్నేహితుడితో నీ సైకిల్ తీసుకోవచ్చా అని అడగడానికి, అవును, అదే మీ కొత్త బాస్తో నేను ఇంటికి వెళ్ళవచ్చా అని అడగడానికి ఒకే పదం వాడతామా? ఖచ్చితంగా వాడం. అక్కడే తేడా వస్తుంది. అక్కడే ఇంగ్లీష్ గ్రామర్లోని ఒక ఆసక్తికరమైన జంట క్యాన్ మరియు కుడ్ మన ముందుకొస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా కేవలం వ్యాకరణ నియమమేనా, లేక అంతకంటే లోతైన అర్థముందా? ఈరోజు మన విశ్లేషణలో ఈ సూక్ష్మమైన తేడాలను లోతుగా పరిశీలిద్దాం. మీరు చెప్పింది చాలా నిజం. ఇది కేవలం ఒక గ్రామర్ పాఠం లాంటిది కాదు. మనం ఇతరులతో ఎలా సంభాషిస్తాం, మన సంబంధాలను ఎలా నిర్మించుకుంటాం అనేదానికి ఇది పునాది లాంటిది అనమాట. అంటే క్యాన్ వాడాలా లేక కుడ్ వాడాలా అనే చిన్న ఎంపిక కూడా మన మాటలకు మర్యాదను, వినయాన్ని లేదా చనువును జోడిస్తుంది అంటారు. అవును, ఈరోజు మనం ప్రతి ఉదాహరణను విశ్లేషిస్తూ ఈ పదాల వెనక ఉన్న శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందిన క్యాన్ వర్సెస్ కుడ్ మాస్టరీ అనే సోర్స్ మెటీరియల్ దీనికి బాగా ఉపయోగపడుతుంది. సరే, అయితే ఇక మన చర్చ మొదలు పెడదాం. ఈ చర్చ ముగిసేసరికి క్యాన్ ఎప్పుడు వాడాలి, కుడ్ ఎప్పుడు వాడాలి అనే దానిపై పూర్తి స్పష్టత తీసుకురావాలి. ఖచ్చితంగా. మన సోర్స్లో ఈ రెండింటి మధ్య ప్రాథమిక భేదాలను చాలా చక్కగా వివరించారు. అక్కడ్నుంచే ప్రారంభిద్దాం. ఓకే. దీన్ని రెండు విభాగాలుగా చూపించారు. ఒకటి కాలం అంటే టైం. రెండవది ధోరణి లేదా మర్యాద అంటే ఎటికెట్. సింపుల్గా చెప్పాలంటే క్యాన్ జోన్ అనేది వర్తమాన కాలానికి అంటే ప్రెజెంట్ టెన్స్. ఇంకా అనధికారిక అంటే ఇన్ఫార్మల్ సంభాషణలకు సంబంధించింది. ఓకే, అంటే ఇప్పుడు ఏం చెయ్యగలం అని చెప్పడానికి లేదా స్నేహితులతో చనువుగా పర్మిషన్ అడగటానికి వాడతాం. పర్ఫెక్ట్, సరిగ్గా అదే. మరి కుడ్ జోన్ సంగతేంటి? కుడ్ జోన్ భూతకాలానికి అంటే పాస్ట్ టెన్స్కి, ఇంకా మర్యాదపూర్వకమైన అంటే పొల్లైట్ సందర్భాలకు చెందింది. అంటే గతంలో ఏం చేయగలిగేవాళ్లమని చెప్పడానికి, లేదా ఇందాక మనం అనుకున్నట్టు బాస్ లాంటి వాళ్లతో మర్యాదగా రిక్వెస్ట్ చేయడానికి కుడ్ వాడతామన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ప్రాథమిక వ్యత్యాసం మనసులో ఉంటే చాలా వరకు కన్ఫ్యూజన్ తొలగిపోతుంది. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. ముందుగా క్యాన్ ఉపయోగాలేమిటో మన సోర్స్ ఆధారంగా చర్చిద్దాం. మొదటిది వర్తమాన సామర్థ్యం అంటే ప్రెజెంట్ ఎబిలిటీ. అవును, ఉదాహరణలు చూస్తే ఇదింకా బాగా అర్థమవుతుంది. ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలను. అవును, ఇది మన ప్రస్తుత సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. అలాగే షీ కెన్ ప్లే చెస్. ఆమె చదరంగం ఆడగలదు. అది ఆమెకున్న ఒక స్కిల్. కరెక్ట్. ప్రశ్నలు, వ్యతిరేక వాక్యాలు కూడా ఉన్నాయి కదా. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని ఒకరి సామర్థ్యం గురించి అడుగుతున్నాం. అదే హీ కెనాట్ లిఫ్ట్ ద బాక్స్ అన్నప్పుడు అతను ఆ పెట్టెను ఎత్తలేడు అని అతని ప్రస్తుత అసమర్థతను చెబుతున్నాం. అవును, ఇవన్నీ చాలా సూటిగా వర్తమానానికి సంబంధించినవి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. ఏమిటది? మన సోర్స్లో బీ ఏబుల్ టు అనే ప్రత్యామ్నాయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇది చాలా ఉపయోగపడుతోంది. ఐ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్ అనే వాక్యానికి ఐ యామ్ ఏబుల్ టు లిఫ్ట్ ద బాక్స్ అనే వాక్యానికి అర్థంలో పెద్ద తేడా లేదు. ఓకే, రెండూ ఒకటే. కానీ భవిష్యత్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు క్యాన్కి ఫ్యూచర్ టెన్స్ రూపం లేదు. అప్పుడు మనం ఖచ్చితంగా విల్ బీ ఏబుల్ టు వాడాలి. ఓ, అలాగా? అవును. ఉదాహరణకు హీ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ ఎ హౌస్ నెక్స్ట్ ఇయర్. ఇది స్పష్టమైన అధికారిక రచనలో చాలా ముఖ్యమైన నియమం. అర్థమైంది. ఇక క్యాన్ యొక్క రెండో ఉపయోగం అనుమతి మరియు అభ్యర్థనలు, పర్మిషన్ అండ్ రిక్వెస్ట్స్. ఇక్కడే మనం మొదట అనుకున్న స్నేహితుడితో సైకిల్ అడగటం లాంటి సందర్భాలు వస్తాయి. అవును, ఇది ఇన్ఫార్మల్ అని సోర్స్లో స్పష్టంగా చెప్పారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వాడకం చాలా సహజంగా ఉంటుంది. ఉదాహరణకు యూ కెన్ గో నౌ. మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. ఇదొక అనుమతి. లేదా కెన్ ఐ గో హోమ్ అని పిల్లలు తల్లిదండ్రులను అడగవచ్చు. మరికొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. క్యాన్ వి లీవ్ దిస్ సూట్ కేస్ హియర్, లేదా కెన్ ఐ బారో యువర్ సైకిల్. ఇవన్నీ కూడా మనకు సమానమైన వారితో లేదా మనకన్నా చిన్నవారితో చనువుగా మాట్లాడేటప్పుడు వాడతాం. అవును, ఇందులో అధికారికత కనిపించదు. సింపుల్గా చెప్పాలంటే ఇది మేకి అనధికారిక ప్రత్యామ్నాయం. అవును కదా. మనం చిన్నప్పుడు స్కూల్లో మే ఐ కమిన్ అని అడిగేవాళ్లం. కరెక్ట్.
ఎందుకంటే అది అధికారిక సందర్భం. కానీ స్నేహితుడి గదిలోకి వెళ్తూ కెన్ ఐ కమ్ ఇన్ అంటాం. ఈ తేడా మన సంబంధాన్ని, సందర్భాన్ని తెలియచేస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు క్యాన్ యొక్క మూడవ ఉపయోగం వైపు వెళ్దాం. అవకాశం అంటే పాజిబిలిటీ. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది సాధారణంగా ఒక విషయం జరగడానికి అవకాశం ఉందని చెప్పటానికి వాడతాం. ఉదాహరణకు, యూ కెన్ డూ దాట్ ఇన్ లెస్ దెన్ అన్ అవర్. మీరు గంటలోపే ఆ పని పూర్తి చేయగలరు. ఇది ఒక అవకాశం. అవును. అలాగే దే కెన్ గో బై బస్ ఆర్ ట్రైన్ అంటే వాళ్లకు 2 ప్రత్యామ్నాయాలు, 2 అవకాశాలు ఉన్నాయని అర్థం. అయితే యూ కెన్ నాట్ లివ్ ఇన్ ఢిల్లీ ఇన్ డిసెంబర్ వితౌట్ వూలెన్ క్లోత్స్ అనే ఉదాహరణ కూడా ఉంది. ఇది ఒక అసాధ్యతను అంటే ఇంపాసిబిలిటీని సూచిస్తోంది కదా. ఖచ్చితంగా. అది ఒక వాస్తవానికి దగ్గరగా ఉన్న బలమైన సూచన. అయితే ఇక్కడే క్యాన్కి, మేకి మధ్య ఒక కీలకమైన వ్యత్యాసం ఉంది. అదేంటి? దీన్ని మన సోర్స్లో లాజిక్ స్విచ్ అని పిలుస్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. లాజిక్ స్విచ్ అది వినడానికే కొత్తగా ఉంది. కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా అవసరం. ద న్యూస్ మే బీ ట్రూ అంటాం. అంటే ఆ వార్త నిజం కావచ్చు. ఓకే, ఇక్కడ మే ఒక అవకాశాన్ని సూచిస్తోంది. కరెక్ట్. అయితే ఇదే వాక్యాన్ని మనం ప్రశ్నగా మార్చాలనుకున్నప్పుడు మే ద న్యూస్ బీ ట్రూ అని అడగకూడదు. అది వ్యాకరణ రీత్యా తప్పు. అయితే ఎలా అడగాలి? అప్పుడే ఈ లాజిక్ స్విచ్ ఆన్ అవుతుంది. మనం మే నుండి క్యాన్కి మారాలి. క్యాన్ ద న్యూస్ బీ ట్రూ అని అడగాలి. ఓహ్, చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే వ్యతిరేక వాక్యంలో కూడా ద న్యూస్ కెనాట్ బీ ట్రూ అని వాడతాం. ద న్యూస్ మే నాట్ బీ ట్రూ అని కాదు. అంటే పాజిటివ్ వాక్యాలలో అవకాశం చెప్పడానికి మే వాడితే, అవే వాక్యాలను ప్రశ్నలుగా వ్యతిరేక వాక్యాలుగా మార్చేటప్పుడు క్యాన్ వాడాలి. పర్ఫెక్ట్. సరిగ్గా అదే. ముఖ్యంగా పోటీ పరీక్షలలో ఇలాంటి వాక్య మార్పిడి ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఉంది. మంచి పాయింట్. సరే, ఇప్పుడు కుడ్ వైపొద్దాం. దీని ప్రాథమిక ఉపయోగం గడిచిపోయిన సామర్థ్యాన్ని అంటే పాస్ట్ ఎబిలిటీని చెప్పడం. క్యాన్కి పాస్ట్ టెన్స్ రూపం. అవును. ఉదాహరణకు, హీ కుడ్ స్విమ్ అక్రాస్ ద కృష్ణా రివర్ వెన్ హీ వాజ్ యంగ్. అతను చిన్నతనంలో కృష్ణానదిని ఈదగలిగేవాడు. ఇప్పుడు బహుశా ఈదలేకపోవచ్చు. కరెక్ట్. అది అతని గత సామర్థ్యం. అలాగే ప్రశ్న రూపంలో వై కుడ్ నాట్ యూ అటెండ్ ద మీటింగ్ యెస్టర్డే అంటే నిన్న మీటింగ్ ఎందుకు అటెండ్ కాలేకపోయారు అని నిన్నటి అసమర్థత గురించి అడుగుతున్నాం. అయితే ఇక్కడ మన సోర్స్లో ఒక ఉదాహరణ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. టిల్ లాస్ట్ ఇయర్ ఐ కెన్ రీడ్ వితౌట్ గ్లాసెస్. ఇది గతానికి సంబంధించిన వాక్యం కదా, మరి ఇక్కడ క్యాన్ ఎందుకు వాడారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇది వాడుక భాషలో కొన్నిసార్లు దొర్లే ఒక చిన్న పొరపాటు. ఓకే. టిల్ లాస్ట్ ఇయర్ అని స్పష్టంగా గతాన్ని సూచిస్తున్నప్పుడు వ్యాకరణ రీత్యా ఐ కుడ్ రీడ్ వితౌట్ గ్లాసెస్ అనడమే సరైనది. అంటే పరీక్షల లాంటి వాటిల్లో కుడ్ వాడటమే కరెక్ట్. అవును, ఖచ్చితంగా. సంభాషణల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ అధికారిక రాతలో కుడ్ వాడాలి. అర్థమైంది. ఇక కుడ్ యొక్క రెండవ అతి ముఖ్యమైన ఉపయోగం దగ్గరికొద్దాం. మర్యాదపూర్వకమైన భాష, ద లాంగ్వేజ్ ఆఫ్ పొలైట్నెస్. అవును. ఇక్కడే మనం మొదటనుకున్న బాస్ ఉదాహరణకు సమాధానం దొరుకుతుంది. క్యాన్ అనేది సూటిగా, కొన్నిసార్లు డిమాండ్ చేస్తున్నట్టుగా ధ్వనించే అవకాశం ఉంది. కానీ కుడ్ వాడితే? కుడ్ వాడటం వల్ల మన అభ్యర్థనకు ఒక రకమైన వినయం, మర్యాద తోడవుతాయి. కుడ్ ఐ గో హోమ్ అన్నప్పుడు మనం అనుమతిని అభ్యర్థిస్తున్నాం, డిమాండ్ చేయడం లేదు. అంటే వినే వ్యక్తికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిస్తున్నామన్నమాట. అందుకే అది మర్యాదగా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. మన సోర్సులోని ఉదాహరణలు కూడా అదే చెబుతున్నాయి. కుడ్ యూ టెల్ మీ ద టైమ్? కుడ్ యూ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్? చివరి ఉదాహరణ కుడ్ ఐ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ లో ప్లీజ్ కూడా చేరటంతో అది మరింత మర్యాదపూర్వకంగా మారింది. కుడ్ వాడటం ద్వారా మనం అడిగేది ఒక ప్రశ్నలా ఉంటుంది, ఆజ్ఞలా కాదు. నిజమే. ఇది వృత్తిపరమైన జీవితంలో చాలా ముఖ్యమైన నైపుణ్యం. అవును. సరే, కుడ్కి ఇంకొక ముఖ్యమైన ఉపయోగం పరోక్ష కథనం అంటే ఇండైరెక్ట్ స్పీచ్. అవును, ఇది రిపోర్టెడ్ స్పీచ్ యొక్క ప్రాథమిక నియమాలలో ఒకటి. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న క్యాన్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారినప్పుడు కుడ్గా మారుతుంది. ఉదాహరణకు, డైరెక్ట్ స్పీచ్లో ఒక వ్యక్తి
హీ సెడ్ ఐ కెన్ డూ ఇట్ అని అన్నారనుకోండి. ఓకే. దాన్ని మనం వేరొకరికి చెప్పేటప్పుడు హీ సెడ్ దట్ హీ కుడ్ డూ ఇట్ అని చెబుతాం. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి క్యాన్ కూడా దానికి అనుగుణంగా కుడ్గా మారింది. నెగటివ్ వాక్యానికి కూడా అదే వర్తిస్తుంది కదా. డైరెక్ట్ షీ సెడ్ ఐ కాంట్ క్లైంబ్ అప్ ద హిల్ అనేది ఇండైరెక్ట్లోకి మారినప్పుడు షీ సెడ్ దట్ షీ కుడెంట్ క్లైంబ్ అప్ ద హిల్. అవును, ఇది చాలా సూటిగా స్పష్టంగా ఉంది. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ మన సోర్స్లో ఒక హెచ్చరిక ఉంది. కుడ్ ఎప్పుడూ భూతకాలమని అనుకోవద్దు అంటున్నారు. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఆ, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇక్కడే చాలామంది పొరపడతారు. కుడ్ ప్రధానంగా క్యాన్ యొక్క పాస్ట్ టెన్స్ అయినప్పటికీ కొన్నిసార్లు వర్తమాన లేదా భవిష్యత్తులోని అవకాశాలను కూడా సూచిస్తుంది. అయితే ఆ అవకాశాలు కొంచెం బలహీనంగా, షరతులతో కూడుకున్నవిగా ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. వీ కుడ్ గో ఫర్ అ మూవీ టుమారో అన్నామనుకోండి. దాని అర్థం మనం రేపు సినిమాకు వెళ్లే అవకాశం ఉంది, కానీ అది ఇంకా ఖాయం కాలేదు. ఇది ఒక సూచన మాత్రమే. ఓ, అంటే క్యాన్ వాడితే అది ఖచ్చితమైన అవకాశం, కుడ్ వాడితే అది అంత ఖచ్చితం కాని మృదువైన అవకాశాన్ని సూచిస్తుందన్నమాట. చాలా బాగుంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనే నిర్మాణం గురించి చర్చిద్దాం. ఇది గతంలో జరగని లేదా అనిశ్చితంగా ఉన్న అవకాశాలను సూచిస్తుందని మన సోర్స్లో ఉంది. అవును, ఇది భాషకు చాలా లోతునిస్తుంది. దీన్ని 2 రకాలుగా చూడవచ్చు. మొదటిది జరగని అవకాశం లేదా మిస్డ్ ఆపర్చునిటీ. ఉదాహరణకు హీ కుడ్ హవ్ స్టాప్డ్ ద ట్రైన్. దీనర్థం అతను రైలును ఆపగలిగేవాడు, కాని ఆపలేదు. అంటే అతనికి ఆ సామర్థ్యం, అవకాశం రెండూ ఉన్నాయి, కానీ అది జరగలేదు. అవును, ఇందులో కొంచెం విచారం లేదా విమర్శ ధ్వనిస్తుంది. ఇంకో ఉదాహరణ కూడా అలాంటిదే. ఐ కుడ్ హ్యావ్ లెంట్ యూ ద మనీ, వై డింట్ యూ ఆస్క్ మీ. అంటే నేను నీకు డబ్బు అప్పు ఇవ్వగలిగేవాణ్ణి, నన్ను అడిగుంటే బాగుండేది కదా. కరెక్ట్. ఇక్కడ కూడా ఒక జరగని అవకాశం గురించి మాట్లాడుతున్నాం. ఇక రెండవ రకం అనిశ్చితి లేదా ఊహ, అన్సర్టనిటీ ఆర్ స్పెక్యులేషన్. ఇది గతంలో జరిగిన ఒక సంఘటనపై మనకున్న అనిశ్చితిని తెలియజేస్తుంది అంటారా? అవును. ఉదాహరణకు ద మనీ వాజ్ డిసపియర్డ్, హూ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్. డబ్బు కనిపించడం లేదు, ఎవరు తీసుండవచ్చు, మనకు తెలియదు, కేవలం ఊహిస్తున్నాం. సరిగ్గా అదే. అలాగే హీ కుడ్ హ్యావ్ సెంట్ అ మెసేజ్, అంటే అతను సందేశం పంపి ఉండవచ్చు. పంపాడో లేదో మనకు తెలీదు, అది కేవలం ఒక అవకాశం. ఇది నింద కాదు, కేవలం ఒక ఊహ అన్నమాట. అవును. చివరి 2 ఉదాహరణలు కూడా ఈ కోవలోకే వస్తాయి. యు కుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్ ఇఫ్ యూ హ్యాడ్ హరీడ్. నువ్వు తొందరపడి ఉంటే రైలు అందుకునేవాడివి. ఇది జరగని గతాన్ని సూచించే ఒక కండిషనల్ వాక్యం. అలాగే హీ కుడ్ ఈజిలీ హ్యావ్ డన్ ఇట్, అంటే అతను దాన్ని సులభంగా చేసి ఉండేవాడు. బహుశా అతను చెయ్యలేదేమో, కాని అతనికి ఆ సామర్థ్యం ఉందని మనం నమ్ముతున్నాం. ఈ నిర్మాణంపై పట్టు సాధిస్తే మన భావాలను చాలా సూక్ష్మంగా వ్యక్తపరచవచ్చు. అయితే మనం ఇప్పటివరకు చర్చించిన విషయాలన్నింటినీ ఒక్కసారి మొదటితో చూద్దాం, క్విక్ కంపారిజన్ లాగా. మంచి ఆలోచన. మొదటిది కాలసూచన, టైం రెఫరెన్స్, క్యాన్ వర్తమానానికి, కుడ్ ప్రధానంగా భూతకాలానికి. కరెక్ట్. రెండవది ధోరణి లేదా మర్యాద, టోన్ ఎటికెట్. క్యాన్ అనధికారిక అనుమతికి, స్నేహపూర్వక అభ్యర్థనలకు. అదే కుడ్ మర్యాదపూర్వకమైన అధికారిక అభ్యర్థనలకు. మూడవది అవకాశం, పాసిబిలిటీ. క్యాన్ సాధారణ వాస్తవిక అవకాశాలను సూచిస్తే కుడ్ తక్కువ నిశ్చయత ఉన్న షరతులతో కూడిన అవకాశాలను సూచిస్తుంది. కుడ్ అవైతే పూర్తిగా జరగని గడిచిపోయిన అవకాశాల గురించి మాట్లాడుతుంది. పర్ఫెక్ట్. చివరిగా పరోక్ష కథనం, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో క్యాన్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది కుడ్గా మారుతుంది. ఈ 4 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలా వరకు స్పష్టత వస్తుంది. అవును. కాబట్టి మనం ఈరోజు తెలుసుకున్నదేమిటంటే క్యాన్ మరియు కుడ్ మధ్య వ్యత్యాసం కేవలం కాలానికి సంబంధించినది మాత్రమే కాదు. అది సందర్భం, సంబంధం మరియు మన ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి సూటిగా శక్తివంతంగా ఉంటే మరొకటి మృదువుగా మర్యాదపూర్వకంగా ఉంటుంది. అవును. ఈ చిన్న పదాలపై పట్టు సాధించడమంటే ఇంగ్లీష్ భాషలో మన భావాలను మరింత ప్రభావవంతంగా వ్యక్తపరిచే ఒక శక్తివంతమైన సాధనాన్ని సంపాదించడమే. ముగించే ముందు ఒక చివరి ఆలోచన. వ్యాకరణ నియమాలను మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. వాటి వెనుక ఉన్న తర్కాన్ని, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కెన్ యూ హెల్ప్ మీ అని అడగడానికి, కుడ్ యూ పాసిబ్లీ హెల్ప్ మీ అని అడగడానికి మధ్య ఉన్న తేడా కేవలం పదాల్లో లేదు,
మన వైఖరిలో, మనం ఎదుటి వ్యక్తికిచ్చే గౌరవంలో ఉంది. ఒక పదం మారితే వాక్యం యొక్క మొత్తం భావోద్వేగం ఎలా మారిపోతుందో గమనించడమే భాషను నేర్చుకోవడంలో అసలైన కిక్. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.